ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు పుట్టమధు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. కీర్తిశేషులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వెంకట స్వామి గారి విగ్రహం హైదరాబాద్ తర్వాత మంతరిలో ఆవిష్కరించడం మరి చాలా శుభ పరిణామం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహనీయులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మంతనిలో మరి చరిత్ర తెలువనివ్వకుండా 69 సంవత్సరాల స్వతంత్రంలో అణగారిన వర్గాలను బానిసలుగా చేసి నడిపిస్తున్నటువంటి ఈ మంత్రి నియోజకవర్గానికి 2014లో వెలుగు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతో మంది మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. దాంట్లో మొదటిగా చాకలి ఐలమ్మ విగ్రహము, రెండవదిగా మొన్ననే జ్యోతిరావు పులే విగ్రహము. ఇవాళ మనందరికీ ఎన్నో సంవత్సరాలు సేవ చేసి మరెంతో బలహీన వర్గాల గుండెల్లో ఉన్న మహనీయుడు భోగ రాజారాం గారు చెప్పినట్టు చాలా విషయాలు వారి గురించి వారు ప్రస్తావించడం జరిగింది. ఇవాళ ఆ మహానాయకుని విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటా ఉంటే మరి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీలోనే నిజంగా చాలా సందర్భాలలో చెప్తా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుందని. దురదృష్టం ఏంటంటే ఇంత గొప్ప మహానాయకుని విగ్రహం ప్రారంభించుకుంటా ఉంటే వారికి కూడా రంగు పులిమి ఇది ఎవరో చేస్తా ఉన్నారు, ఎవరికో సంబంధించిందని ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రాకపోవడం నిజంగా దురదృష్టకరమని. అంత గొప్ప నాయకుల చరిత్రను తెలువనివ్వకుండా ఇంకా కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం, దీన్ని ప్రజాస్వామ్యవాదులు చరిత్ర తెలిసిన వాళ్ళంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. మేము ఎమ్మెల్యేగా కాగానే ఈ నియోజకవర్గంలో మహనీయులను కోలవాల్సిన అవసరం ఉన్నదని, ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేసిన వాళ్లను వారి పేర్లతోటే గౌరవించాలని ఎన్నో సందర్భాలలో ప్రకటించి అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ముంబై నుంచి ఒక సినిమా యాక్టర్ వచ్చి ఇక్కడ వారికి బంధుత్వం ఉంటే వచ్చిన సందర్భంలో ఒక నాగదేవత ఆలయాన్ని వాళ్ళు గ్రామం వాళ్ళు అడిగితే ఆ నాగదేవత ఆలయాన్ని వారు నిర్మించి ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రారంభోత్సవానికి మేము వస్తామని చెప్తే మా కార్యకర్తలు మన పేరు పెట్టలేదు, ఎమ్మెల్యేగా మీ పేరు పెట్టలేదు, మీరు ఆలయానికి రావద్దని నాకు అడ్డు తగలడం జరిగింది. నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, నా పేరు ముఖ్యం కాదు, ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ తలవంచి నమస్కరించే సంస్కృతిని మనం చూపించాలని ఆ రోజు అడవి శ్రీరాంపూర్ కూడా వెళ్లి రావడం జరిగింది. ఆ దిశగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎంతో మందికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా విద్యాలయాలలో ఎన్నో సేవలు చేస్తున్న ఇవాళ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, ఇవాటి నుంచి నిన్నటి నుంచి అవతరించిన వెంకట కళా చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, ఎంతో మంది బలహీన వర్గాలకు ఈ ట్రస్టులు ఉపయోగపడాలని, పేపర్లకే టీవీలకే కొన్ని చారిటబుల్ ట్రస్టులు పరిమితమై అసలు చారిటబుల్ ట్రస్ట్ అంటే ఈ విధంగా ఉంటాయని అసహించుకుంటున్నటువంటి సందర్భంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్, మా పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఇట్లాగా గొప్పగా మరి సేవలు అందించే హృదయం ఉన్న వాళ్ళను మేము వారికి అండగా ఉండాలని నిర్ణయిస్తే చాలా రకాలుగా వెంకట స్వామి గారి గొప్పతనాన్ని కూడా కించపరిచే విధంగా ఇక్కడ కొన్ని వర్గాలు దుష్ప్రచారాన్ని, ప్రజాస్వామ్యవాదులంతా బడుగు బలహీన వర్గాలు ఇంకా కూడా మనల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్న అరాచకులను ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని మరి చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా వెంకట స్వామి మా బలహీన వర్గాల నాయకుడు.
ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మా ఆకలి తీర్చే వాళ్ళ గురించి, మా ఆకలి గురించి ఆలోచించిన వాళ్ళ గురించి ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం 80% పైబడి ఉన్న బడుగు బలహీన వర్గాల మరి ఆత్మ గౌరవం గురించి మాట్లాడిన వాళ్ళ చరిత్ర చెప్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. మొన్ననే బాబు జగజీవన్ రామ్ గారి మరి సభలో కొంతమంది మా బలహీన వర్గాల ప్రతినిధులు బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని కూడా నెలకొల్పాలని విజ్ఞప్తి చేస్తే వారి విగ్రహాన్ని కూడా వచ్చే సంవత్సరం లోపల విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు స్పష్టం చేస్తా ఉన్నాం. ఇక్కడ భారత ప్రధానమంత్రిగా మరి చేసి ఈ నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహనీయులు పివి నరసింహరావు విగ్రహాన్ని కూడా ఇక్కడ మేము నెలకొల్పబోతా ఉన్నాం అనే విషయాన్ని, పివి నరసింహరావు ఏ పార్టీ ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, ఖచ్చితంగా చరిత్ర. ఆ రోజు కంప్యూటరీకరణ మరి గ్లోబలైజేషన్ ను ప్రవేశపెట్టి భారతదేశాన్ని ముందుకు నడిపించిన మహనీయుడు పివి నరసింహరావు గనుక వారి విగ్రహాన్ని కూడా పెట్టాలని మేము సంకల్పించినాము. ఖచ్చితంగా ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా గొప్పగా సేవ చేసే వాళ్లను ఆదరిస్తాం, అభిమానిస్తాం. మా వర్గాల ఆకలి తీర్చే వాళ్ళ వెంబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటస్వామి గారి చరిత్రను మంచి గొప్పగా మరి స్వాతంత్రంగా చెప్పుకునే పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉండేటట్లు ఒకరి చరిత్రనే చెప్పుకునే సంస్కృతిని విడనాడి అందరి చరిత్రను చెప్పుకునే మరి స్వేచ్ఛను మా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, మా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారిని స్వయంగా మంతినిలో వెంకటస్వామి గారి విగ్రహం పెడుతుండట. నువ్వు ఖచ్చితంగా వెళ్లాలని పంపించినటువంటి ఘన చరిత్ర మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చరిత్రలను మంచిగా మనం అందరం కూడా కొనియాడాలని, ఎవరైతే ఇంకా అరాచకంనే చేయాలని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్న ఏ నాయకునైనా ఎదిరించే సత్తా మనం పెంచుకోవాలని తెలియజేస్తూ వెంకటస్వామి విగ్రహాన్ని ఖచ్చితంగా నా భార్య సర్పంచ్ గా ఉన్నన్ని రోజులు గ్రామ పంచాయతీ నుంచి వారి విగ్రహానికి సేవలు అందించే కార్యక్రమంలో ముందుంటదని ఈ సందర్భంగా వారి కుటుంబానికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.